వీరు 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే 10వ స్థానంలో గురుడు, 6వ స్థానంలో వక్రశని, 5వ స్థానంలో రాహు, 11వ స్థానంలో కేతు, జన్మరాశిలో స్వరాశిలో శుక్రుడు. ఇది సాధారణ కాంబినేషన్ మాత్రం కానే కాదు. ఈ యొక్క గ్రహ దీనివల్ల మీకు పేరు పెరిగే అవకాశం ఉంది. ఆ పేరు నిలబెట్టుకునే నిర్ణయాలు మీ చేతిలో మాత్రమే ఉంటుంది ఈ నెల అని కూడా చెప్పచ్చు. బిజినెస్ లో ఐడెంటిటీ, మార్కెట్ పొజిషన్స్ ముఖ్యంగా మారొచ్చే అవకాశాలు ఉంటాయి. గురువు 10వ స్థానంలో ఉండడంలో బిజినెస్ ఎక్స్పాన్షన్, బ్రాండ్ రికగ్నేషన్, పెద్ద క్లయింట్, కార్పొరేట్ కంటెంట్ లేదా ప్రొఫెషనల్ రెప్యుటేషన్ పెరగడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీరు చాలా కాలంగా డిసిషన్ ఎదురు చూస్తుంటే ఈ సెప్టెంబర్ లో ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. కన్సల్టింగ్, ఫినాన్స్, బ్యూటీ, ఫ్యాషన్, లగ్జరీ డిజైన్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, మీడియా, మార్కెటింగ్, లా, పబ్లిక్ రిలేషన్, ఇవన్నీ కూడా మంచి రంగాల్లో ఉన్న వారికి పర్సనల్ ఇమేజ్ ద్వారా బిజినెస్ పెంచుకునే అవకాశం ఉంది. 6వ శని ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. బిజినెస్ పెంచే ముందు పెండింగ్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయండి అంటున్నాడు. పాత డ్యూస్, ఎంప్లాయీస్ ఇష్యూస్, ట్యాక్స్ కంప్లైంట్స్, లీగల్ పేపర్ వర్క్, లోన్స్ వంటి వాటిని వదిలేయకండి, జాగ్రత్త పడండి. ఆర్థికంగా 10వ స్థానంలో గురుడు ఉండడం వల్ల కెరియర్ ద్వారా ఇన్కమ్, ప్రమోషన్, శాలరీ రివిజన్, బిజినెస్ ఎక్స్పాన్షన్, ప్రొఫెషనల్ ఫీ, కమిషన్, కన్సల్టెన్సీ ఇన్కమ్ వంటి మార్గాల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ ద్వారా కూడా మీకు చాలా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. డబ్బు వస్తుందో కానీ నాకు అనుకున్నంత సాటిస్ఫాక్షన్ ఎందుకు లేదు అనే భావన కొంతమందికి రావచ్చు. దీన్ని మార్చుకోండి. కొన్ని ఆదాయ మార్గాలు ఒక్కసారిగా తగ్గి మరో కొత్త మార్గం తెచ్చుకోవచ్చు. ఈ నెల ఇన్కమ్ సోర్స్ ఒక్కటే అని నమ్మకండి, రెండో ఆదాయ మార్గాన్ని నిర్మించుకోండి. ఇంకా ఉద్యోగస్తుల్లో 10వ స్థానంలో గురువు మీ యొక్క పని స్థానం, రెప్యుటేషన్ మీద ప్రభావం చూపుతున్నాడు కాబట్టి హయ్యర్ రెస్పాన్సిబిలిటీ, ఇంపార్టెంట్ ఫైల్స్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి, డిపార్ట్మెంటల్ రికగ్నేషన్, సీనియర్ లెవెల్ ఇంట్రాక్షన్, ప్రమోషన్ రిలేటెడ్ మూవ్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్ లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్, రోల్ చేంజ్, లీడర్షిప్, రెస్పాన్సిబిలిటీ, న్యూ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, విజిబిలిటీ వంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కన్సల్టింగ్, హెచ్ఆర్, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్, కస్టమర్ రిలేషన్, మార్కెటింగ్, లీగల్ సర్వీస్, బ్యూటీ, ఫ్యాషన్ సర్వీస్ రంగంలో వారికి ప్రొఫెషనల్ విజిబిలిటీ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 6వ స్థానం శని కారణంగా వర్క్ లోడ్ పెరిగిన డిఫికల్ట్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే దాంట్లో మీరే 100% పర్ఫెక్ట్ అనే లెవెల్కి తీసుకుంటారు. ఈ నెలలో నేను ఎంత పని చేశాను అనే దానికంటే కూడా నేను ఏ సమస్యను పరిష్కరించగలిగాను, దానివల్ల ప్రజెంటేషన్ ద్వారా నాకు సక్సెస్ ఎంత వచ్చింది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారి కంటే పదవి కంటే పబ్లిక్ ఇమేజ్ చాలా ముఖ్యం. 10వ గురువు వల్ల సీనియర్ పర్సన్స్, అథారిటీ ఫిగర్స్, ఆర్గనైజేషన్ లీడర్షిప్ తో పరిచయాలు పెరిగే అవకాశాలు. మీ రెస్పాన్సిబిలిటీ మీకు ఇవ్వవచ్చు ఎక్కువ. పబ్లిక్ మీటింగ్, సోషల్ సర్వీస్, ఆర్గనైజేషన్ యాటిట్యూడ్ ద్వారా పెరగవచ్చు. 5వ రాహువుల అతి తెలివైనటువంటి రాజకీయ స్ట్రాటజీస్ ఎవరికి అనుమానాలకి కారణం కాకుండా జాగ్రత్త పడండి. మీరు ఎవరిని కలుస్తున్నారంటే కూడా ప్రజలు మిమ్మల్ని ఎలా చూస్తున్నారనేది ముఖ్యం. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి గ్లామర్, ప్రెజెంటేషన్, ఫ్యాషన్, బ్యూటీ, యాక్టింగ్, ఫోటోగ్రఫీ, డిజైన్, మ్యూజిక్, కొరియోగ్రఫీ, క్రియేటివ్ డిఫరెన్స్ వంటి రంగాలు ఆకర్షణీయంగా ఉంటుంది. యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్, రైటర్స్ వారికి కొత్త కంటెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ లో టాలెంట్ గుర్తింపబడే అవకాశాలు బాగున్నాయి. పేరు కోసం కాకుండా కెరీర్ వాల్యూ పెంచే ప్రాజెక్ట్ మీద సైన్ పెట్టండి. యూట్యూబ్, ఫోటోగ్రఫీ, టీవీ, మీడియా, యాంకరింగ్, ప్రజెంటేషన్, సీరియల్ ఆర్టిస్ట్, యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్, డిజిటల్ మార్కెటింగ్, లీడ్ జనరేషన్ లో శుక్రుడు స్వరాశిలో ఉండడం వల్ల చాలా అవకాశాలు కనబడుతున్నాయి. ఇన్కమ్ మీకు సెకండరీ ఇన్కమ్, లీడ్ జనరేషన్ ద్వారా. సెప్టెంబర్ 26న బుధుడు తులలోకి రావడంతో కమ్యూనికేషన్, ప్రజెంటేషన్, ఇంటర్వ్యూ, స్క్రిప్టింగ్,
నెగోషియేషన్ మరింత క్లారిటీ రావచ్చు. మీకు తెలిసిన విషయాన్ని అందంగా, సులభంగా, నమ్మదగిన విధంగా చెప్పితే మీరు అద్భుతంగా కొంటారు. ప్రాపర్టీస్ కొనే అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీస్ కొనేటప్పుడు లీగల్ గా ఒపీనియన్ తీసుకుంటే చాలా మంచిది. ఎమోషన్ కంటే కూడా లీగల్ వెరిఫికేషన్ చాలా ముఖ్యం. ఇంకా కుటుంబ విషయంలో డబ్బు కోసం పని చేయకుండా కుటుంబం కోసం సమయం కూడా కేటాయించండి. భార్య భర్తలకు, తల్లిదండ్రులకి, అన్నదమ్ములతో ఒక సహజమైనటువంటి ధోరణితో జీవించండి. సంతాన విషయంలో టెక్నాలజీ, గేమింగ్, డిజిటల్ మీడియా, క్రియేటివ్ ఆర్ట్స్, యూజువల్ సబ్జెక్ట్ వంటి వాటికి ఆసక్తి పెరగవచ్చు పిల్లలకి. దానికి కావాల్సిన సపోర్ట్ చేయండి. ప్రేమికులకి కొత్త పరిచయాల ద్వారా క్లోజర్ రిలేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. 5వ రాహు కారణంగా అట్రాక్షన్ వెంటనే కమిట్మెంట్ గా మార్చుకోకండి. ఇష్టం ఒక విషయం, వ్యక్తిగత జీవితం నిర్మించగలిగే అనే ఒక విషయం చాలా ముఖ్యం. పార్ట్నర్ కెరియర్ లేదా మనీ రిలేటెడ్ డిస్కషన్స్ రావచ్చు. వివాహితులకి సంబంధం విషయంలో ట్రాన్స్పరెన్సీ చాలా మంచిది. ఇంకా రైతులకి మీ పంట అమ్మితే మంచి ధర ఎక్కడ వస్తుందని కరెక్ట్ గా సెర్చ్ చేసి మరి అమ్మండి. చాలా మంచి అవకాశాలు ఉంటుంది. స్టోరేజ్ సాధ్యమా, మీరు బండింగ్ అనేది కూడా చూసుకోండి. బాగా మీ పంటలంతా పండింది ఎలా పెట్టుకోవాలని చూడండి. ఎక్కడ అమ్మితే మంచి లాభం వస్తుందో ప్రయత్నం చేయండి. వ్యవసాయంతో పాటు డైరీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మ్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ వంటిది అవకాశాలు చాలా ఉన్నాయి. ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు, సరైన మార్కెట్ లో అమ్మడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి సెర్చ్ చేయండి. మీ యొక్క పద్ధతి నియర్ బై లో ఉన్న వాళ్ళతో కరెక్ట్ గా చేయండి. ఇంకా విద్యార్థులు క్రియేటివ్ థింకింగ్, కాంపిటేటివ్ అబిలిటీ ఇలాంటివి ఒకేసారి 5 కోర్సు మొదలు పెట్టడం కంటే కూడా ఒక స్కిల్ ని పూర్తిగా నేర్చుకున్న తర్వాత ఇంకో దానికి వెళ్తే మంచి అవకాశాలు. అంటే డిజిటల్ లెర్నింగ్, టెక్నాలజీ లెర్నింగ్, ఏఐ ద్వారా ముందుకెళ్ళండి. మంచి అవకాశాలు. పోటీ పరీక్షల్లో ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్, బ్యాంకింగ్, లీగల్, అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధమవుతున్న వాడికి, లాంగ్ టర్మ్ లేక సివిల్స్ ఎగ్జామ్స్ లో రాసిన వాళ్ళకి ఇంకా మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నెల ఇతరుల ర్యాంక్ చూడడం ఆపేసి మీ యొక్క ర్యాంక్ కి ఎలా ఉండాలో అలా చూసుకోండి. స్పోర్ట్స్ ద్వారా సెలక్షన్, టోర్నమెంట్ లేదా టీమ్ రెస్పాన్సిబిలిటీ కోసం కష్టపడే వారికి మంచి అవకాశాలు రావచ్చు. యాంగర్ లేదా ఓవర్ ట్రైనింగ్ వల్ల పెర్ఫార్మెన్స్ దెబ్బతినకుండా చూడండి. బాగా టాలెంట్ మీకు అవకాశం ఇస్తుంది. డిసిప్లిన్ మీకు స్థానాన్ని నిలబెడుతుంది. ఇంకా విదేశాల్లో కొంతమందికి ఫారిన్ ట్రావెల్ ఖర్చు కూడా బాగా పెరుగుతుంది. కెరీర్ గ్రోత్ కు ఉపయోగపడుతుంది. వీసా, కాంటాక్ట్, శాలరీ స్ట్రక్చర్, అకామిడేషన్, ట్యాక్స్ మరియు లివింగ్ ఎక్స్పెండిచర్ ని ఆలోచించండి. విదేశీ అవకాశం కంటే ఎక్కువ జీతం కాదు, మొత్తం జీవన ఖర్చు లెక్కలు పెట్టుకొని చూడాలి. ఇంకా ఈ నెల నెట్వర్క్ ద్వారా మీకు వచ్చే అవకాశాలు అంటే ఒక సీనియర్ కాంటాక్ట్ ద్వారా కెరీర్ ముందుకెళ్తుంది. బిజినెస్ కాంటాక్ట్ ద్వారా క్లయింట్ పెరుగుతుంది. పొలిటికల్ కాంటాక్ట్ ద్వారా పబ్లిక్ రిలేషన్ పెరుగుతుంది. ఒక మీడియా ద్వారా ప్రోగ్రామ్ లేదా కొలాబరేషన్ ఇవ్వవచ్చు. ఇవన్నీ కూడా మంచిది. ఆరోగ్య పట్ల శని 6వ ఇంట్లో రొటీన్ డిసిప్లిన్ పాటించడం మీకు ఉపయోగపడుతుంది. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ నెలంతా కూడా ఆరోగ్యంగా కెరీర్ మీద దృష్టి పెట్టడం కాస్త స్ట్రెస్ పడుతుంది. సెప్టెంబర్ 2వ వారంలో వర్క్ లోడ్ పెరగడం వల్ల కాస్త బ్రేక్స్ తీసుకోండి. ఆరోగ్య సమస్య ఏం పెద్దగా లేదు. హ్యాపీగా ఉండండి. మంచి టైంకి ఆహారం తినండి, వ్యాయామం చేయండి. తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవి లేదా దుర్గా సప్తశతి పారాయణం చేయండి. ఓం శుక్రాయణం చెప్పండి. ఆదివారం సూర్య ఆరాధన చేయండి. సూర్యునికి నీరు సమర్పించండి. శ్రీ గురుభ్యో నమః అని చెప్పండి. ఎవరిని అనుమానించకుండా మాట్లాడడం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం చాలా మంచిది. మీ యొక్క వ్యక్తిగత ప్రయోజన ఆరోగ్యం కోసం మీ ఇష్టదైవం, కులదైవం దగ్గరపై మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించడం చాలా 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 మంచిది. లక్కీ నంబర్ 6 మరియు 7. తెలుపు, లైట్ బ్లూ, పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఓవరాల్ ఈ నెల మీరు చేయవలసినటువంటి 5 జాగ్రత్తలు ఉన్నాయి. కెరీర్ లో ఈగో క్లాష్ వెళ్ళకండి. పార్ట్నర్షిప్, రిలేషన్షిప్ లో వ్యక్తిగా పూర్తిగా నమ్మి కమిట్మెంట్ ఉండండి. సోషల్ మీడియా ఫ్రేమ్ కోసం అన్నసరి కాంట్రవర్సీని సృష్టించకండి. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పరిశీలించి డబ్బులు చెల్లించండి. ఇన్కమ్ పెరుగుతుందని లైఫ్ స్టైల్ ఎక్స్పాన్షన్ అదుపులో ఉంచుకుంటే చాలా మంచిది. విజయం వస్తుంది. శ్రీమాత్రే నమః. ఒక అద్భుతమైనటువంటి ఒక వస్తువుతో శీఘ్ర వరప్రసాదిగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి వస్తువు మనం ముందుకు వచ్చాం. శ్రీచక్రం, పంచలోహ శ్రీచక్రం. ఈ శ్రీచక్రం ఉంది చూసారా, సుమారుగా ఒక 400 గ్రాముల బరువుతో ఉన్నటువంటి ఒక శ్రీచక్రం మరియు 2.7 ఇంచెస్ విడుతులోను
అంగుష్ట ప్రమాణం అంటే మన యొక్క బొటన వేలు కంటే సగం ప్రమాణంలోనే ఉన్నటువంటి ఒక యంత్రం. పంచలోహంతో తయారు చేస్తుంది. దీన్ని కాపర్, బ్రాస్, వెండి, బంగారం, ఇనుముతో తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువు అన్నమాట శ్రీచక్రం. ఇది సుమేరు మధ్య సంగస్తే శ్రీమన్ నగర నాయిక చింతామణి గ్రహాంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత అనే మంత్రం దీనికి. దీనిలో ఎలా ఉంటుంది అని అంటే, చాలా మంది ఇప్పుడు పిరమిడ్స్ పెట్టుకొని వాళ్ళ వాళ్ళ ఆఫీస్ రూమ్ లో కానీ వాళ్ళ ఇళ్లలో కానీ పెట్టుకొని, పిరమిడ్స్ అంటే ఏంటి, ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి సమాధులు పెట్టే ఒక త్రికోణకారమైనటువంటిది. దాన్ని పెట్టుకొని మనం ఐశ్వర్యం అంటున్నాం. కానీ ఆదిశంకరుల కాలం నుంచి ఉన్నటువంటి శ్రీచక్రానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. చాలా అద్భుతమైనటువంటి ఈ శ్రీచక్రం నుదట రాత ఉంటేనే మీకు కనబడుతుంది, మీ ఇంటికి రాబడదు. మరి దీనివల్ల ఫలితం ఏమైనా ఉంటుందా అంటే ఐశ్వర్య అభివృద్ధి ఉంటుంది, రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది, సినిమాలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు ఉంటుంది, వ్యాపార స్థలంలో మీ యొక్క కౌంటర్లో పెట్టుకోండి, ఆఫీస్లో అయితే మీ టేబుల్ మీద పెట్టుకోండి, మీ ఇంటిలో అయితే దేవుడి ఇంట్లో పెట్టుకోండి, బీరువాలో పెట్టుకోండి, అంత అద్భుతంగా ఉంటుంది ఈ శ్రీచక్రము. దీన్ని మేము మంచి ఒక బ్లాక్ లాగా తయారు చేస్తూ ఉంటాం అన్నమాట. దీన్ని పంచలోహ బ్లాక్ ని, దీన్ని ఒక జర్మన్ నుంచి తెప్పించినటువంటి మిషనరీలో దీన్ని లోడ్ చేస్తే 36 అవర్స్ అవుతుందండి ఒక్క శ్రీచక్రం తయారవ్వాలంటే. 36 గంటలు అవుతుంది. మీకు కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే మీ గోత్రనామావళితో మీ నక్షత్రంతో వర్జ్యం లేకుండా చూసి ఆ సమయంలో లోడ్ చేసిన తర్వాత ఇది బయటకు వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత 11 రోజులు మీ గోత్రనామాలతో మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో మీ గోత్రనామాలతో ప్రతినిత్యం పూజ చేసి తర్వాతనే మీకు అందించడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఆర్డర్ చేశారంటే సుమారుగా 14 రోజులు అవుతుంది మీకు అందియడానికి. అతి అద్భుతమైనటువంటి శ్రీచక్రం పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం, వాస్తు దోషం నివారణ, మీరు అనుకున్నదల్లా కూడా జరుగుతుంది. మరి 100% జరుగుతుందా? ఇది మార్కెట్లో ఎవరో చెప్తుంటారు కదా అని అంటే కాదట. ఇప్పుడు చూడండి, ఒక ఫోన్ మనం వాడుతున్నాం, ఒక ఐఫోన్ ఏదో ఒక ₹1,00,000, ₹1,50,000 పెట్టి ఒక ఫోన్ వాడుతున్నాం. ఆ కంపెనీ వాడు ఏం గ్యారంటీ ఇస్తాడు? నా ఫోన్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్నాడు. మరి వెంటనే దానికి ఒక ₹100 ఛార్జర్ ఇస్తాడు. ఆ ఛార్జర్ తోనే ఆ ఫోన్ పనిచేస్తుంది. మరి దాని అర్థం ఏంటి? ఈ యొక్క యంత్రం పొందడం కాదు, మీరు మీ ఇంటిలో దీనికి కావాల్సినటువంటి మంత్రంతో జపం చేసుకోవాలి. ఏమంటే దీనికి ప్రతినిత్యం పూజ చేయాలంటే ఆల్రెడీ పూజ అయ్యి ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటే పూజ ప్రతినిత్యం అభిషేక ఆరాధనతో పూజ చేస్తే ఇంకా విశేషం. లేదా మీ యొక్క ఆఫీస్లో టేబుల్ మీద ఉన్నటువంటి ఆ యొక్క శ్రీచక్రానికి ఒక పువ్వు పెట్టి దండం పెట్టండి. మీ కౌంటర్లో ఉన్నటువంటి శ్రీచక్రానికి దండం పెట్టండి. మీ బీరువాలో ఉన్నదానికి దండం పెట్టండి. చాలా మంచిది. ఆల్రెడీ దీనికి ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజ చేస్తే మీకు అందిస్తాం. చాలా అద్భుతమైనటువంటి యొక్క శ్రీచక్రం. ఈ శ్రీచక్రం దొరకడం ముగ్గురు అమ్మలకు ఉన్నటువంటి శ్రీ మాతా స్వరూపిణిగా ఉన్నటువంటి శ్రీ విద్యా మాయా స్వరూపిణిగా ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి శ్రీచక్రం యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, కావాలనుకుంటే ఫస్ట్ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మాకు శ్రీచక్రం కావాలని వాట్సాప్ పెట్టండి. మా యొక్క అడ్మిన్ ఛానల్ అందరూ కూడా మీకు రిప్లై ఇస్తారు. నాతో మాట్లాడండి, నేను మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ యొక్క శ్రీచక్రం ఎలా ఉంటుందో అలా మీకు అందిస్తాం. ఈ యొక్క శ్రీచక్రం పంపడం కూడా ఒక అద్భుతమైనటువంటి ఈ బాక్స్ లో పెట్టి పంపిస్తున్నాం. ఈ బాక్స్ లోనే ఇలా ఉంటుందన్నమాట. దీనికి ఒక పుస్తకం కూడా ఉంటుంది, శ్రీచక్ర ఆరాధన ఒక పుస్తకం కూడా దీంట్లో ఉంటుంది. తర్వాత కుబేర కుంకుమ, దీంతోనే అర్చన చేసి ఆ కుంకుమను ఇస్తాము. ఈ శ్రీచక్రాన్ని ఇందులో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఒక పాదుక కూడా ఇస్తున్నాము. తర్వాత లక్ష్మీ కుబేర కాయిన్స్ అర్చన చేయడానికి వీలుగా ఒక 18 కాయిన్స్ ను, ఒక మాలను కూడా దాంట్లో పెట్టి ఇస్తున్నాం అన్నమాట. ఇలా ఒక బాక్స్ లో అద్భుతమైనటువంటి ప్యాకింగ్ లో మీకు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు వచ్చి స్వయంగా మన ఆఫీస్ లో కూడా తీసుకోవచ్చు, లేదా ఇలా మీకు డైరెక్ట్ గా మీకు వచ్చేస్తుంది అన్నమాట.